Hi students, today I will discuss about the chapter final year వాళ్ళకి second year వాళ్ళకు కూడా same topic, very important, HIV. సో దీని గురించి కొన్ని డిస్కస్ చేద్దాం. సో వైరస్కి సంబంధించినటువంటి వైరల్ ఫీవర్లో ఆర్ కాంటాక్ట్లో నెక్స్ట్ బ్లడ్ డిసీజెస్లో ఈ హెచ్ఐవి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మెయిన్గా బ్లడ్ కాంటాక్ట్ వల్ల కానీ వైరస్ల వల్ల కానీ ఇది మనకి వ్యాప్తి చెందుతుంది. సో ఫస్ట్ వన్ హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవి, సెకండ్ వన్ అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ is a viral disease that attack the immune system. So it is recognized by 1981. సో ఎయిడ్స్ అనేది పూర్తిగా ఇమ్యూనిటీ సిస్టమ్స్ని డిస్టర్బ్ చేస్తుంది. సో ఇట్లా 1981లో దీన్ని రికగ్నైజేషన్ చేయడం అనేది జరిగింది. గ్లోబల్లీ అనదర్ 5 million people are infected each year. In India there are 3 to 5 million AIDS infected individuals. సో 3 to 5 million పీపుల్స్ అనేవారు ఇండియాలో ఈ ఎయిడ్స్కి బానిస అవుతున్నారని మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా మనం చెప్పవచ్చు. ఈ ఎయిడ్స్ లేదా హెచ్ఐవి అనేది 2 కూడా ఒకటే. సో అందరికీ కూడా ఫస్ట్ వన్ హెచ్ఐవి అనేది ఉంటుంది. సో అది ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఎయిడ్స్ కింద మారుతుంది. సో క్యాజువల్ ఆర్గానిజమ్స్ అంటే మనకి 2 మేజర్ గ్రూప్స్ అనేవి కనబడుతున్నాయి, HIV-1, HIV-2. HIV-2 discovered in West Africa in 1985. So has a reduced virulence as a compared with the HIV-1 and cases a milder AIDS-like diseases. సో ఈక్వల్గా HIV-1 అనేది అందరికీ కూడా మనకు కనబడుతుంది. HIV-1 అనేది పూర్తిగా ఇట్ ఈస్ చేంజెస్ ద హెచ్ఐవి 2 కింద మారితే కనుక ఎయిడ్స్లో పెట్టడం అనేది జరుగుతుంది. మోర్ దాన్ 99% గ్లోబల్ ఎయిడ్స్ కాజ్ ఆర్ డ్యూ టు ద హెచ్ఐవి-1. మోర్ దాన్ 99% గ్లోబల్ ఎయిడ్స్ కేసెస్ ఆర్ డ్యూ టు హెచ్ఐవి-1. 99% ఎంటైర్ గ్లోబల్లో పీపుల్స్ అనేవాళ్ళు హెచ్ఐవి-1కి గురై ఉన్నారు. సో దీని యొక్క క్యాజువల్ ఆర్గానిజం మనం చూస్తే రిట్రోవైరస్ గ్రూప్కి సంబంధించింది, containing 9,749 nucleotides. In each of its is a 2 identically single-stranded RNA genome. 9,749 న్యూక్లియోటైడ్స్తో సింగిల్ స్టాండర్డ్ RNAతో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ కలిగి ఏమండి హెచ్ఐవి-1 100 nanometers diameter, containing a protein envelope to which spicules are glycoproteins like GP160, GP120 అండ్ GP41 గ్లైకోప్రోటీన్స్తో కలిగి ఉంటుంది. సో వన్స్ అగైన్ రిట్రో వైరస్ గ్రూప్కి సంబంధించినటువంటి ఈ వైరస్ ఓకేనండి. హెచ్ఐవి-1 10 nm డయామీటర్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఇట్స్ కంటైన్ ప్రోటీన్ ఎన్వలప్ ఉంది. ఆ ప్రోటీన్ ఎన్వలప్ మీద గ్లైకోప్రోటీన్స్ ఆర్ స్పైకిల్స్ లైక్ GP160, GP120 అండ్ GP41 గ్లైకోప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఇది క్యాజువల్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ ఉన్న రెప్లికేషన్ మ్యానర్ వచ్చినప్పటికీ ఇది టీ లింపోసైడ్స్లో అటాక్ అయిన తర్వాత అంటే బ్లడ్ సెల్స్లోకి ఎంటర్ అయిన తర్వాత RNA ఈజ్ ఏ కమింగ్ అవుట్ టు ద క్యాప్సిడ్ కోర్. RNA అనేది ఎక్కడ ఉంటుంది మీకు ఆల్రెడీ ప్రీవియస్లో మీకు సెండ్ చేసిన డయాగ్రామ్. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్స్ ఉండి మిడిల్లో దాన్ని బేస్ చేసుకుని సింగిల్ స్టాండర్డ్ RNAs ఉండి ఐకోసాహెడ్రల్ షేప్లో ఉండి ఈ గ్లైకోప్రోటీన్స్ అనేవి పెరిఫరల్ సైడ్ అమర్చబడి ఉంటాయి. సో RNA సో మిడిల్ రీజన్లో ఉన్నటువంటి RNA ఏం చేస్తుందంటే కమింగ్ అవుట్ ఆఫ్ క్యాప్సిడ్ కోర్ అనేటువంటి ఐకోసాహెడ్రల్లో క్యాప్సిడ్ కోర్ నుంచి సింగిల్ స్టాండర్డ్ RNA రివర్స్ ట్రాన్స్క్రిప్టెడ్ ఎంజైమ్స్తో ఉన్నటువంటి సింగిల్ స్టాండర్డ్ RNA అనేది రిమూవ్ అయ్యి సో యాక్ట్ యాజ్ ఏ mRNA అండ్ టెంప్లేట్ సింగిల్ స్టాండర్డ్ DNA అండ్ డబుల్ స్టాండర్డ్ DNA మాలిక్యూల్స్ అండ్ ఫర్దర్గా dsRNA ట్రాన్స్పోర్టెడ్ హోస్ట్ క్రోమోజోమల్ DNA అండ్ ఎగ్జిట్స్ ఆఫ్ ఏ ప్రోవైరసెస్. సో ఇది బయటకు వచ్చిన తర్వాత ప్రోవైరసెస్ కింద మారుతుంది. సో నెక్స్ట్ ఈ గ్లైకోప్రోటీన్స్లో ఉన్నటువంటి రెప్లికేషన్ ప్రాసెస్ చూస్తే టీ లింపోసైట్స్లోకి వెళ్ళిన తర్వాత గ్యాగ్ ప్రోటీన్స్, పాల్ ప్రోటీన్స్, ENV ప్రోటీన్స్ అనేవి ఉంటాయి మనకి. ఈ ప్రోటీన్స్ అనేవి రెప్లికేషన్ చెంది ఈ టీ లింపోసైట్స్ లోపలే దాని యొక్క రెప్లికేషన్ మ్యానర్ అనేది స్టార్ట్ అవుతుంది బ్లడ్ సెల్స్లో.
సో మనకి గ్యాగ్ ప్రోటీన్స్ అనేవి కోర్ ప్రోటీన్స్ని ఫామ్ చేస్తాయి. పాల్ ప్రోటీన్స్ అనేవి ప్యూల్ సెల్యులర్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ ఈఎన్వి ప్రోటీన్స్ అనేవి ఎన్వలప్ ప్రోటీన్స్ లైక్ గ్లైకోప్రోటీన్ 160, 120, 41 ప్రోటీన్స్ని రిలీజ్ చేస్తాయి. ఇది మల్టిప్లికేషన్ ప్రాసెస్. సో నెక్స్ట్ వన్ మెకానిజం. ఇది బ్లడ్లోకి ఎంటర్ అయిన తర్వాత సో మనకు ఏం కనబడుతుంది, ఎట్లాగా మనకి సిమ్టమ్స్ అనేవి ఫామ్ అవుతాయి అంటే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, 3 to 6 week లో గ్రేడ్ ఫీవర్ అనేది సిమ్టమ్స్ వస్తుంది. వన్స్ అగైన్ లో గ్రేడ్ ఫీవర్, మలైస్, కఫ్, హెడేక్, నెక్స్ట్ ర్యాషెస్ విత్ స్కిన్, డయేరియా, వెయిట్ లాస్. వాటితో పాటుగా వారల్ క్యాండిడైసిస్, ట్యూబర్కులోసిస్, హెర్పెస్ జూస్టర్, హైరీసెల్, ల్యూకోప్లాకియా అనేటువంటి డిసీజెస్ అనేవి ఆ సిమ్టమ్స్ అనేవి మనకు బయటికి కనబడతాయి. సో 3 to 6 week ఎంటర్ అయిన తర్వాత 3 నుండి 6 వారాలలో లో గ్రేడ్ ఫీవర్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ అగైన్ తర్వాత మైలైస్, MALISE మైలైస్. నెక్స్ట్ కఫ్, దగ్గుడని వస్తుంది. హెడేక్, ర్యాషెస్ విత్ స్కిన్స్. నెక్స్ట్ డయేరియా. వాటితో పాటుగా వెయిట్ లాస్. సో ఉన్నటువంటి వెయిట్ కంటే ఈ వెయిట్ అనేది లాస్ అయిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ సిమ్టమ్ చూస్తున్నట్టుగా వారల్ క్యాండిడైసిస్, ట్యూబర్కులోసిస్, టీబీ కూడా ఎంటర్ అవుతుందంట. నెక్స్ట్ హెర్పెస్ జూస్టర్, నెక్స్ట్ హైరీసెల్, ల్యూకోప్లాకియా, PLAKIA, ల్యూకోప్లాకియా అనేటువంటి డిసీజెస్ అనేవి సిమ్టమ్స్ అనేవి కనబడతాయి. వాటితో పాటుగా రెస్పిరేటరీ సిస్టము, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్, నెక్స్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్స్, మెలిగ్నోసిస్, నెక్స్ట్ క్యూటానియస్ అనేటువంటి డిసీజెస్, ఆర్గాన్స్కి సంబంధించినటువంటి డిసీజెస్ కూడా ఏర్పడి ఆ సిమ్టమ్స్ అనేవి కూడా కనబడతాయి. ఇవి మెయిన్గా ఉన్నటువంటి సిమ్టమ్స్. సో నెక్స్ట్ ఈ సిమ్టమ్స్ని బట్టి మనం ఏం చేస్తామంటే ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ టెస్ట్కి వెళ్తాం. సో ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ టెస్ట్లో మనకి ఏం చేస్తారంటే, సో టెస్ట్ RT-PCR, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్, RT-PCR అనేటువంటి టెస్ట్ని కండక్ట్ చేసి నెక్స్ట్ కొన్ని మెజర్మెంట్స్ని ఇండికేట్ చేస్తారు. లైక్ వైరస్ రెప్లికేషన్ కోరిలేట్స్ విత్ ద రేట్ ఆఫ్ CD4 లింపోసైట్ డిస్ట్రక్షన్. వన్స్ అగైన్ ఏం చేస్తారంటే చూడండి, ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ టెస్ట్లో RT-PCR అనే టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల కోరిలేట్స్ వైరస్ రెప్లికేషన్స్కి, నెక్స్ట్ CD4 సెల్స్, ఎక్కువగా ఈ HIV ఉన్నటువంటి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ అనేటువంటి వైరస్ హ్యూమన్ బ్లడ్ సెల్స్లో, T లింఫోసైట్స్లో ఉన్నటువంటి CD4 సెల్స్ మీద ఇంటాక్ట్ CD4 సెల్స్ మీద దాడి చేస్తుంది. ఈ CD4 సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల ఓకే అండి హ్యూమన్ సిస్టమ్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఈ CD4 సెల్స్ కౌంట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో మనలో హ్యూమిడిటీ పవర్ అనేక ఇమ్యూనో డెఫిషియన్సీ అని చెప్పి హ్యూమిడిటీ పవర్ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఇంకేం చెప్తున్నాడంటే, ల్యాబొరేటరీ డయాగ్నోసిస్లో నాన్ స్పెసిఫిక్ ఆఫ్ ఇమ్యూనలాజికల్ టెస్ట్ ద ఫాలోయింగ్ పారామీటర్స్ హెల్ప్ ఎస్టాబ్లిష్ ఇమ్యూనో డెఫిషియన్సీ ఇన్ HIV ఇన్ఫెక్షన్. కొన్ని పారామీటర్స్ కూడా మనకి ఉపయోగపడుతున్నాయండి. ఫస్ట్ వన్, టోటల్ ల్యూకోసైట్స్ అండ్ లింపోసైట్స్ కౌంట్ టు డెమాన్స్ట్రేట్ ల్యూకోపీనియా అండ్ లింపోసైట్ కౌంట్ యూజువల్లీ బిలో 2000 per mm³. వన్స్ అగైన్ లింపోసైట్స్లో CD4 సెల్స్ అనేవి బిలో 2000 per mm³. T cell subtests as size, absolute CD4 plus T cells count will be usually less than 200 per mm³. ఏంటంటే 2000 mm³ ఉండవలసినవి లెస్ దాన్ 200 కనుక వస్తే కనుక ఇది అక్కడ T4:T8 సెల్ రేషియో. నెక్స్ట్ ప్లేట్లెట్స్ కౌంట్ విల్ షో థెర్మోఫోసైటోపినియా ప్లేట్లెట్స్ కౌంట్ అనేది ఉపయోగపడుతుంది. రైజ్డ్ IgG అండ్ IgA లెవెల్స్, ఇమ్యూనోగ్లోబులిన్ C యొక్క లెవెల్స్ అనేవి రైజ్ అవుతాయి. డిమాన్స్ట్రేటెడ్ CMI ఈజ్ ఇండికేటెడ్ బై స్కిన్ టెస్ట్స్ ఒకటి. లింఫ్ నోడ్స్ బయాప్సీ షోయింగ్ పర్ఫార్మ్డ్ అబ్నార్మాలిటీస్. సో ఈ టెస్ట్ అన్ని కూడా పారామీటర్స్ మనకు ఉపయోగపడతాయి. ఈ ముఖ్యంగా RT-PCR అనే టెస్ట్ చేయడం వల్ల
ఓకేనండి. CD4 సెల్స్ అనేవి 2000 per mm³ ఉండవలసినవి లెస్ దాన్ 2000 ఉండవలసినవి 200కి రావడం. నెక్స్ట్ ప్లేట్లెట్స్ పడిపోవడం. నెక్స్ట్ IgG, ఇమ్యూనోగ్లోబులిన్ A అవి రైజ్ అవ్వడం అనేది మనకి ల్యాబొరేటరీ డయాగ్నోసిస్లో టెస్ట్లో వాళ్ళు కన్ఫర్మ్ చేసి సో ఫైనల్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. సో నెక్స్ట్ వన్ మెయిన్గా మెకానిజం. ఇది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తుంది ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ చూసాం. ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత ద గ్లైకోప్రోటీన్స్ అనేటువంటి 120 ప్రోటీన్స్ బైండ్స్ CD4 ప్రోటీన్ మాలిక్యూల్స్. ఈ T లింఫోసైట్ సెల్స్లో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ని ఈ గ్లైకోప్రోటీన్స్ అనేవి బైండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సిస్టమేటిక్ డిస్ట్రక్షన్ ఆఫ్ మ్యాక్రోఫేజెస్, టోటల్గా బాడీలో ఉన్నటువంటి మ్యాక్రోఫేజెస్ అన్ని కూడా డిస్టర్బ్ కలిగి నెక్స్ట్ ఆబ్సెన్స్ ఆఫ్ per number of CD4 lymphocytes in the blood సెల్స్లో ఉన్నటువంటి CD4 సెల్స్ అనేవి ప్రాపర్గా ఉండకుండా ఆబ్సెంట్స్ అయిపోతుంటాయి. ఎప్పుడైతే ఈ వైరస్ యొక్క రెప్లికేషన్ మల్టిప్లికేషన్ స్టార్ట్ అయిపోయిందో ఈ CD4 బ్లడ్ సెల్స్ ఉన్నటువంటి CD4 యొక్క కౌంటింగ్ అనేది ప్రాపర్గా ఆబ్సెంట్ అయిపోతుంది. తక్కువగా అయిపోవడం వల్ల ఈ పైన చెప్పినటువంటి సిమ్టమ్స్ అనేవి కూడా మనకి డైరెక్ట్గా మనకి ఎపీరియన్స్ కనపడడం అనేది జరుగుతుంది. సో ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్ ప్రికాషన్స్ అండ్ ప్రివెన్షన్ లేదా ట్రీట్మెంట్ ఏమైనా ఉన్నాయంటే మెయిన్గా సోషల్ ఎడ్యుకేషన్ ఫర్ ప్రొటెక్ట్ సెక్షువల్లీ బిహేవియర్. సో కొండమ్స్ వాడడం వల్ల కానీ నెక్స్ట్ సెక్స్ ఎడ్యుకేషన్స్ కొన్ని ఎడ్యుకేషన్ మారల్ ఎడ్యుకేషన్స్ వల్ల కానీ రూరల్ ఏరియాలో సో ఎడ్యుకేట్ చేయవలసినటువంటి పరిస్థితి. యాక్చువల్గా సెక్షువల్ ట్రాన్స్మిషన్స్ వల్ల కానీ బ్లడ్ వల్ల కానీ నెక్స్ట్ వైరస్ అనేది ఈజీగా ట్రాన్స్మిట్ 1 person టు అనదర్ పర్సన్. సో నెక్స్ట్ వన్ కీమోథెరపీ అనేది ఫస్ట్ వన్ మన ట్రీట్మెంట్గా చూస్తే. రెండవది AZT ZDV అనేటువంటి 3 కేటగిరీస్ కింద అంటే బాడీలో ప్రవేశించిన తర్వాత ఈ వైరస్ని మనం కంట్రోల్ అనేది చేయడమే, అంటే కానీ దాని రెప్లికేషన్ మనం ఆపలేం. సో ఇమ్యూనిటీ పవర్ని పెంచడమే దీని యొక్క మెయిన్ రోల్ కీమోథెరపీ. అండ్ నెక్స్ట్ దీని యొక్క ట్రీట్మెంట్ కూడా మెడిసిన్స్ని ట్యాబ్లెట్స్ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ కేటగిరీలో AZT అంటే ఎజిటోథైమిడిన్ అనేటువంటిది, రెండవది ZDV జిడోవిడిన్ అనేటువంటి కేటగిరీ 1 వస్తాయి. కేటగిరీ 2 ఎఫావిరిన్, నెక్స్ట్ రెండవది నెవిరాపిన్ డెలవాప్రిడిన్ అనేటువంటివి కేటగిరీ 2. నెక్స్ట్ వన్ ఆల్రెడీ మీకు సెండ్ చేశాను, మీకు మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 3 వచ్చినప్పటికి ఇండోనావిర్, నెల్ఫినావిర్, రిటోనావిర్, సిక్యోనావిర్ అనేటువంటి కేటగిరీ 3కి ఈ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వన్ అసలు మనకి ఎట్లాగ మనకి 100లో 99% మనకి సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల ఎయిడ్స్ అనేది HIV అనేది వస్తుంది. రెండవది బ్లడ్ ట్రాన్స్మిషన్స్ వల్ల ఒక HIV పేషెంట్ యొక్క బ్లడ్ని మిగతా వాళ్ళు దాన్ని బ్లడ్ కలెక్టెడ్ శాంపిల్స్లో మనం తీసుకోవడం వల్ల వస్తుంది. అంతేగాని వాళ్ళతో కలిసి ఉండడం వల్ల కాంటాక్ట్ అంటే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడడం వల్ల కానీ షేక్ హ్యాండ్స్ ఇవ్వడం వల్ల కానీ వారితో కలిసి భోజనం లంచ్ చేయడం వల్ల కానీ ఇది స్ప్రెడ్ అనేది అవ్వదు. సో బ్లడ్ అనేది ట్రాన్స్మిషన్ జరగడం వల్ల ఫస్ట్ రీజన్. సెకండ్ వన్ వచ్చినప్పటికీ సెక్షువల్ ట్రాన్స్మిషన్స్లో. సో ఓకే వన్స్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ది ఎస్ఏగా మనం చెప్పుకోవచ్చు. ఈ ల్యాబొరేటరీ డయాగ్నోసిస్తో పాటుగా సిమ్టమ్స్ వన్స్ అగైన్ లో గ్రేడ్ ఫీవర్ అనేది వస్తే కనుక, నెక్స్ట్ మైలేస్ MALISE, నెక్స్ట్ మన కఫ్ కానీ హెడేక్ కానీ రఫ్ విత్ స్కిన్స్ కానీ స్క్రాచెస్ కానీ డయేరీ కానీ నెక్స్ట్ వెయిట్ లాస్ కానీ ఆహారం కానీ తగ్గిపోతుంటే, అలాగే సంబంధించినటువంటి వారల్ క్యావిటీ రెస్పిరేటరీ ట్రాక్ట్ డిసీజెస్ కానీ ట్యూబర్కులోసిస్ TB కానీ ఇప్పుడు చెప్పినటువంటి క్యాండిడేసెస్ కానీ హైపర్ జోస్టర్ హెర్పస్ జోస్టర్ ZOSTR జోస్టర్ కానీ హైరీసెల్ ల్యూకోప్లాకియా అనేటువంటి లక్షణాలు కనుక సిమ్టమ్స్ కనపడితే కంపల్సరీగా ఈ టెస్టులు అనేది చేయించుకోవడం అనేది జరగాలి. ఓకేనా? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫైనల్ ఇయర్ వాళ్ళకి కామన్ ఎస్ఏ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.